ప్రభాస్ హైలైట్ మూవీకి. ఏం లేదన్న, ప్రభాస్ కోసం చూడొచ్చు అంతే. సెకండ్ హాఫ్ అయితే రెబల్స్ ఫ్యాన్స్ ఇలా అయిపోయింది, అలా తగ్గిపోయిన క్లైమాక్స్ కొంచెం నిలబెట్టింది అంటే సినిమా ఓకే. ఫస్ట్ హాఫ్ ఏం లేదు, సెకండ్ హాఫే కావాలి. సెకండ్ హాఫ్ టికెట్స్ ఉంటే వెంటనే వస్తాం మళ్ళీ. ఫస్ట్ హాఫ్ చూడకూడదు, ఫస్ట్ సెకండ్ హాఫే రావాలి. అంటే వాడు యాక్టింగ్ ఏందన్నా, మంచు మనోజ్ని పెట్టినా కొంచెం 1000 కోట్లు వచ్చాయి. వాడు యాక్టింగ్ ఏంటన్నా నాకు అర్థం కాదు. నిద్రపక్క అన్ని పక్క అసలు ఏం లేదన్న సినిమా. ప్రభాస్ గారు వచ్చిన తర్వాతే సినిమా, ప్రభాస్ గారే సినిమా. కన్నప్పని చెప్పి కొంగ వేసాడు లోపల. ఫస్ట్ హాఫ్ మొత్తం రాడ్ ఫస్ట్ హాఫ్. అసలు ఆయన ఇలాంటి అవుట్పుట్ పెట్టుకొని మీరు నెగిటివ్ చెప్పొద్దు, నెగిటివ్ చెప్తారని చెప్పడం కాదు, ఆయనకే ముందు నెగిటివ్ అనిపించేది సినిమా. ఆ లెవెల్ లో ఉంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే రొమాంటిక్ సీన్స్ అలాగంటే ఆ సాంగ్స్ అయినా సరే అసలు వాడికి దండం పెట్టొచ్చు. ఇంటర్వెల్ కంటే సాంగ్స్ వచ్చేవాడు బయట కొంచెం మంది జనాలు ఉన్నారు, ఆ లెవెల్ లో బయటకు వర్కౌట్ చేస్తున్నారు. అండ్ సినిమా మొత్తం అంటే ప్రభాస్ వచ్చే వరకు, ప్రభాస్ వచ్చిన తర్వాత ఏవైతే 26 minutes ఆ సీక్వెన్స్ ఉందో అది ఒకటి నెక్స్ట్ లెవెల్ ఉంది. TFI లోనే గుర్తుండిపోతుంది ఆ సీక్వెన్స్ అయితే. భయ ఒకటే డైలాగు, సెకండ్ హాఫ్ నుంచి రండి, ప్రభాసం చూడండి.